జియో ఇచ్చిన తర్వాత కూడా కాకా లాంటి పెద్ద లీడరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా దాన్ని లెక్క చేయకుండా కాకా గారిని అవమానించినారు, మా అందరిని అవమానించినారు. మేము దీన్ని సహించము, ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. కులపిచ్చితోటి పనిచేస్తే సమాజం ముందుకు వెళ్ళదని చెప్పి అంబేద్కర్ గారు కూడా వారి బుక్స్ లో రాయడం జరిగింది. చదువుతోటి గుణం రాదు అని చెప్పి ఇది ఒక మంచి ఉదాహరణ, మీరందరూ గమనించాలి. మంచిగా చదువుకోవడము ఒకటైతే గుణం మంచిగా ఉండాలి. సమాజంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొని ముందుకెళ్తేనే మన సొసైటీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ 20 లక్షల మంది నాకు ఈరోజు ఆశీర్వాదం ఇస్తే నేను మీ ముందు ఉంచున్నాను. పార్లమెంట్లో దళితుల మీద అమిత్ షా గారు అటాక్ చేస్తే రాహుల్ గాంధీ గారు మా లీడర్తో పాటు వెళ్ళి పార్లమెంట్ గోడల మీద కూడా నుంచొని జై భీమ్ నినాదాలు కొట్టి అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడేది అసలు సహించము. మేము దళితులందరం ఒకటై పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను.